వేదవతి వాళ్ళు పరిగెత్తుకుంటూ హాస్పిటల్ దగ్గరకు వస్తారు. అవనిని చూసి అవని దగ్గరకు వస్తారు. నా కొడుకు ఎక్కడున్నాడే అని వేదవతి అవనిని అడుగుతూ ఉంటుంది. అదిగోండి అత్తయ్య, ఐసీలో ఉన్నాడు అని అవని వేదవతికి చెప్తూ ఉంటుంది. ఐసీలో ఉన్న శ్రీకర్ని వేదవతి చూసి ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, వాడికి ఏం కాదు, నేను చెప్తున్నాను కదా, రామ్మా అలా కూర్చుందు అని కృష్ణబాబు వేదవతిని తీసుకొని పక్కకు వెళ్తాడు. అమ్మా అవని, పదమ్మా, నువ్వు కూడా అలా కూర్చుందు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక వేదవతి ఏడుస్తూ ఉంటే నిహారిక, అత్తయ్య ఏడవకండి, గతంలో కూడా శ్రీకర్కి ఇలానే ప్రాణగండాలు ఏర్పడ్డాయి, అప్పుడు కోలుకున్నాడు కదా, ఇప్పుడు కూడా కోలుకుంటాడు అని నిహారిక వేదవతికి ధైర్యం చెప్తూ ఉంటుంది. అప్పుడు అవని, అనవసరంగా ఫంక్షన్ పెట్టాను, ఈ ఫంక్షన్లోనే ఇలా జరగాలా అని చెప్పి అవని అంటూ ఉంటే, నష్టజాతకురాలా, నీ వల్లేనే నా కొడుక్కి ఇలా జరిగింది, నువ్వొక నష్టజాతకురాలివి, నీ కూతురు ఒక నష్టజాతకురాలు అని వేదవతి అంటూ ఉంటుంది. ఎందుకు మీరంతా కలిసి అవనిని నిందిస్తున్నారు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. అవని ఫంక్షన్ పెట్టి ఉండకపోతే మనం ఈ అవని ఇంటికి వచ్చేవాళ్ళం కాదు కదా నాన్న, ఆ అజ్ఞాత వ్యక్తి శ్రీకర్పై దాడి చేసి ఉండేది కాదు కదా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. నేను ఫంక్షన్ చేసినా చేయకపోయినా బావకి ప్రాణగండం ఏర్పడేదత్తా అని అవని చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అవునత్తా, తాళపత్ర గ్రంథాల్లో బావకు ప్రాణగండం అని రాసి ఉంది. ఆ విషయం మనందరి ముందు చెప్పడానికి అక్షయ భయపడింది, తరువాత నాకు అంతా వివరంగా చెప్పింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఆ విషయం నాకెందుకు చెప్పలేదమ్మా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. మోయ మీకు చెప్తే మీరు కంగారు పడతారని చెప్పలేదు అని చెప్పి అవని అంటుంది. మాకైనా చెప్పుండొచ్చు కదవే, మా జాగ్రత్తల్లో మేము ఉండేవాళ్ళం అని వేదవతి అంటూ ఉంటుంది. మీకు చెప్పాలనే వచ్చానత్తా, కానీ మీరు ఆ రోజు ఆ అవని తాళపత్ర గ్రంథాల్లో అత్తకు ప్రాణగండమనో బావకు ప్రాణగండమనో రాసి పెట్టి ఉంది, ప్రత్యేక పూజలు చేయాలని మనకు దగ్గరవ్వాలని చూస్తుంది అని మాట్లాడుకున్నారు కదత్తా, అందుకే మీకు చెప్పకుండా వెనుతిరిగి వెళ్ళిపోయాను అని అవని జరిగిందంతా కూడా వేదవతికి గుర్తు చేస్తూ ఉంటుంది. కనీసం బావకైనా విషయం చెప్పకుండా ప్రత్యేక పూజలు చేపిద్దామని గుడికి వెళ్దామన్నాను, అందుకు బావ కూడా ఒప్పుకోలేదత్తా అని అవని ఏడుస్తూ ఉంటుంది. బావ జాతకంలో ప్రాణగండం ఉండబట్టే గేటు దగ్గర బావకు ప్రమాదం జరగబోయింది, అప్పుడు నువ్వు కాపాడావు. మరొకసారి బావ తలపై పూలకుండి పడబోయింది, అప్పుడు నేను కాపాడానత్తా. ఈసారి ఆ వసీకర చేతిలో బావకు ప్రాణగండం మూడోసారి ముచ్చటగా ఏర్పడింది అని అవని ఏడుస్తూ ఉంటుంది. అనవసరం అన్నీ చెప్తావు, అవసరమైంది చెప్పకుండా ఇంత దాకా తీసుకొచ్చావు కదవే అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అవును అవని, చేయాల్సిందంతా నువ్వు చేసి నింద మాపై వేస్తున్నావా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. నింద నేను ఎవరిపై వేయట్లేదు, అంతవరకు వస్తే ఆ వసీకర్ను పిలుపు చేసింది మీరే కదా అని చెప్పి అవని అంటుంది. ఇప్పుడు కూడా మాపైనే నింద వేస్తున్నావు కదా అవని, వీధిలో ఎవరిని కూడా వదిలిపెట్టొద్దని చెప్పింది, అందుకే అందరినీ పిలిచాము, మా తప్పేముంది అని వేదవతి అంటూ ఉంటుంది. ఇక్కడ ఎవరి తప్పు ఉందో లేదో నేను మాట్లాడట్లేదు, నా బావను ఈ పరిస్థితిలో ఉంచినా అది ఎవరైనా సరే వాళ్ళను వదిలిపెట్టను, ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్పగలను, ఆ వసీకర వెనుక ఎవరో ఉన్నారు, ఎవరో ఇదంతా చేపిస్తున్నారు, వాళ్ళు ఎవరైనా సరే నేను వదిలిపెట్టను అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు వసీకర మాయ సమక్షంలో కాపాలికకు పూజలు చేస్తూ ఉంటుంది. చాలాసేపటి నుంచి పూజలు చేస్తున్నాను కాపాలిక, ఎందుకు నువ్వు నా రూపం మార్చట్లేదు అని చెప్పి వసీకర కాపాలికను అడుగుతూ ఉంటుంది. ఎంతో క్లిష్టతరమైన పూజలు చేస్తున్నావు, నీ రూపం మారట్లేదంటే ఏదో కారణం ఉండుంటుంది అని మాయ చెప్తూ ఉంటుంది. కాపాలిక, నా వల్ల ఏ తప్పు జరిగింది, ఏ పొరపాటు జరిగింది చెప్పు కాపాలిక, నా నుంచి నువ్వు ఏమి కోరుకుంటున్నావు, నువ్వు నా రూపాన్ని నాకు తిరిగి ఇచ్చేయకపోతే నన్ను నేను నీకు బలి ఇచ్చేసుకుంటాను అని చెప్పి వసీకర కత్తి తీసుకొని గొంతు మీద పెట్టుకుంటుంది. వసీకర, తొందరపడొద్దు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. తొందరపడకుండా ఎలా ఉండమంటావు మాయ, నేను ఇంత కష్టపడి పూజలు చేశాను, నా శక్తినంతా దారపోశాను, నా రూపం మారకపోతే ఎలా, నన్ను నేను అర్పించుకుంటున్నాను అని చెప్పి వసీకర గొంతు కోసుకోబోతూ ఉండగా కాపాలిక ప్రత్యక్షమవుతుంది. కాపాలిక, నా వల్ల ఏ పొరపాటు జరిగింది, ఎందుకు నా పూజకు ఫలితం లేదు అని వసీకర అడుగుతూ ఉంటే, అమ్మవారి ముక్కు పుడక నీ తలలోకి చేరినప్పుడు ముక్కు పుడక శక్తి నీ బాడీలోకి వచ్చేసింది వసీకర, అందుకే నీ రూపం మారట్లేదు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ రూపం మారదు అని చెప్పి కాపాలిక వసీకరకు చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇదేంటి, నా సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూపించకుండా ఇలా కాపాలిక మాయమైపోయింది అని చెప్పి వసీకర మాయను అడుగుతూ ఉంటుంది. ఏమో వసీకర, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ప్రయత్నం చేస్తే
ఫలితం తప్పకుండా దక్కుతుంది. ఈలోగా నేను హాస్పిటల్కు వెళ్ళి శ్రీకర్ పరిస్థితి ఎలా ఉందో చూసొస్తాను అని మాయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవును, మాయ చెప్పిన విధంగా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. నా సమస్యకు కూడా ఎక్కడో ఒక చోట పరిష్కారం ఉంటుంది. నేను ప్రత్యేక పూజలు చేస్తాను అని వసీకర మళ్ళీ పూజలో కూర్చుంటుంది. అప్పుడు వసీకర కళ్ళలో ఏదో కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ అది? ఏ ఊరు అది? నా సమస్యకు పరిష్కారం దొరికేది ఎక్కడ అని వసీకర కళ్ళు మూసుకొని కళ్ళలో కనిపించిన దాన్ని గురించి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు డాక్టర్లు శ్రీకర్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అవని ఐసీయూ బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. నిహారిక, కృష్ణబాబు ఇద్దరు కూడా దూరం నుంచి అవనిని చూస్తూ ఉంటారు. బంగారం, మన పని పూర్తవటానికి ఇదే కరెక్ట్ సమయం అనుకుంటా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఈ సమయంలో అవనిని సంతకాలు పెట్టమని అడిగితే అవని మనపైన కోప్పడుతుందేమో కృష్ణ అని నిహారిక చెప్తూ ఉంటుంది. కాండ్రిచ్చి ఉమ్ము వేసినా కూడా తుడుచుకొని వెళ్ళే రకాలం మనము. ఆవుని తిడుతుందని వెనకాడతామా ఏంటి? పద బంగారం, వెళ్ళి ఆవుని సంతకం పెట్టమని అడుగుదాము అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. సరే కృష్ణ అని నిహారిక, కృష్ణ ఇద్దరూ కలిసి ఐసీయూ ముందు ఉన్న అవని దగ్గరకు వెళ్తారు. అవని ఏడుస్తూ ఉంటే, అవని బాధపడకు, శ్రీకర్కి ఏం కాదు, త్వరలోనే శ్రీకర్ కోలుకుంటాడు అని నిహారిక చెప్తూ ఉంటుంది. నీకేం కావాలి అని నిహారికను అవని అడుగుతూ ఉంటుంది. అవని ఇంత స్ట్రైట్గా మాట్లాడుతుంటే మనం దాచిపెట్టడానికి ఏముంది బంగారం? అవని, ఏం లేదు, ఓణీల వేడుక పూర్తయిపోయిన తర్వాత సంతకం పెడతా అన్నావు కదా, సంతకం పెట్టకుండానే ఇదంతా జరిగింది. సంతకం పెట్టేయి అవని, నీకు మంచి పేరు వస్తుంది, మాకు ఆస్తులు వస్తాయి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. చి, మీకు సిగ్గుందా? ఈ మధ్య నేను పేపర్లో చదివాను, తల్లిదండ్రులు చనిపోతే ఆస్తుల కోసం తల్లిదండ్రుల పాడి ఎక్కక ముందే కొడుకులు వేలిముద్రలు తీసుకున్నారంట. అలాంటి నీచానికి దిగజారారు. తమ్ముడు హాస్పిటల్ బెడ్ మీద చావు బతుకుల మధ్య ఉన్నాడని ఆలోచించకుండా సంతకాలు కావాలని అడుగుతున్నారా? ఈ విషయం అత్తకు చెప్తే చెప్పు తెగేదాకా కొడుతుంది అని అవని అంటుంది. ఎందుకు అవని, చిన్న విషయాన్ని అంత పెద్దది చేస్తున్నాము? మా బాధ్యత ప్రకారం మేము అడిగాము. సంతకాలు పెట్టాలనుకుంటే పెట్టు, లేదంటే లేదు అని చెప్పి కృష్ణబాబు, నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అవని ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు డాక్టర్లు శ్రీకర్కి ట్రీట్మెంట్ చేస్తుంటే శ్రీకర్ ట్రీట్మెంట్కి సహకరిస్తున్నాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే సడన్గా పల్స్ డౌన్ అయిపోతూ ఉంటుంది, బీపీ డౌన్ అవుతూ ఉంటుంది, షుగర్ డౌన్ అవుతుంది, హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చే సూచనలు డాక్టర్లకు కనిపిస్తూ ఉంటాయి. అది చూసిన డాక్టర్లు వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శ్రీకర్ హార్ట్ పైన డాక్టర్ గట్టిగా గుద్దుతూ ఉంటారు. ఇక శ్రీకర్ అప్పటికే చనిపోతాడు. డాక్టర్లు ఏమైంది అని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. హీ ఈజ్ నో మోర్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి వాళ్ళ బంధువులకు చెప్దాం పదండి అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఇక డాక్టర్ బయటికి వస్తాడు. వేదవతి వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే, డాక్టర్, నా కొడుక్కి ఎలా ఉంది అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. సారీ వేదవతి గారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. సారీయా, ఎందుకు డాక్టర్ అని కృష్ణబాబు, ప్రసాదరావు అడుగుతూ ఉంటారు. మీ అబ్బాయి శ్రీకర్ మా ట్రీట్మెంట్కి సహకరిస్తున్నాడు అనుకునే సమయంలో సడన్గా పల్స్ డౌన్ అయిపోయింది, హార్ట్ బీట్ ఆగిపోయింది, షుగర్ బీపీ కూడా డౌన్ అయిపోయాయి. కాసేపటికి మేము ఎంత ప్రయత్నించినా కూడా అతను చనిపోయాడు అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక దాంతో వేదవతి అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా షాక్లో ఉంటారు. ఏమన్నారు డాక్టర్ అని అవని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, మీ బావ చనిపోయాడు అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక అవని వాళ్ళు ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ ఐసీలోకి వెళ్తారు. బావా, నీకేం కాదు బావా, కళ్ళు తెరువు బావా, నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటావు బావా, కళ్ళు తెరువు బావా అని అవని శ్రీకర్ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. ఇక అమ్మ అవని, ఏడవకమ్మ అని ప్రసాదరావు ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక వేదవతి కూడా శ్రీకర్ దగ్గరకు వెళ్ళి, ఒరే శ్రీకర్, లేవరా, కళ్ళు తెరవరా, నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అవని ఏడుస్తూ ఉంటుంది. బావా, లే బావా, మనమంతా సంతోషంగా ఉందాం బావా, లే బావా అని అవని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు వేదవతి, ఒసే అవని, నా కొడుకు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాడంటే దానికి కారణం నువ్వేనే. నువ్వు ఒక నష్ట జాతకురాలివి. నిన్ను పెళ్లి చేసుకున్నప్పటికీ నుంచి వాడికి ఎలాంటి సంతోషం లేకుండా పోయిందే. నాలాంటి జాతకం కలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడు సంతోషంగా ఉండేవాడు. నా మాట వినకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వాడి జీవితం అంతా కూడా అయోమయంలా అయిపోయిందే. నిన్ను బ్రతకనివ్వను అని చెప్పి వేదవతి అవని గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నన్ను వదలండి అత్తయ్య అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది. వేద, ఏం చేస్తున్నావు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. నా కొడుకు ఎలా అయితే చనిపోయాడో దీన్ని కూడా చంపేస్తాను అని వేదవతి అవని గొంతు పట్టుకొని నులుముతూ ఉంటే ఇక కృష్ణబాబు, ప్రసాదరావు వేదవతిని పక్కకు లాగేస్తారు. అమ్మా, ఏమైంది అని చెప్పి
కృష్ణబాబు అంటూ ఉంటాడు. శ్రీకర్, శ్రీకర్ అని వేదవతి అంటూ ఉంటే, శ్రీకర్ ఐసీయూలో ఉన్నాడమ్మా. ఏం చేస్తున్నావు నువ్వు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అంటే నేను ఇప్పటి వరకు కన్నది కల, శ్రీకర్ క్షేమంగానే ఉన్నాడా అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.